మా బ్రో మీకు ఇదేంటో తెలిస్తే సార్ చెప్పండి కామెంట్స్లో. ఇదైతే నేను చెప్తున్నాను ముందే, ఇది మటన్ కైమా మా బ్రో. ఇప్పుడు మీరు ఏం చేస్తామో చూసేయండి. మేము వాటర్ పోసి నీట్గా కడుక్కుంటున్నాము కైమాని. ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, గ్యాస్ పెట్టేసుకుంటే ఒక 10 విజిల్లు అలా వస్తే ఇంకా ఇది కైమా ఉడికిపోయింది. అందుకే కైమాలోకి నంచుకోవడానికి టమోటా పప్పు, ఏదో పప్పు కూడా నానబెట్టేసుకున్నాము. 10 విజిల్స్ వచ్చేసినాయి, గ్యాస్ ఆపేసాం. టమాటా పప్పులోకి అయిపోయింది, కుక్కర్లో వేసేసుకున్నాం. టమాటా పప్పులోకి ధనియాల పొడి, పసుపు, కారం అన్ని వేసేసుకొని ఇంకా కుక్కర్ పెట్టేసుకోవాలి. ఇదిగో ఫ్రైలోకి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, గార్నిష్ కి కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నా. ఫ్రైలోకి ఆయిల్ పోసుకుంటున్నాము. నూనె హీట్ ఎక్కిన తర్వాత 4 లవంగాలు అలా వేసేసుకున్నాం. ఇంకా ఫ్రైలోకి ఉల్లిపాయలు, కాసిన జీడిపప్పు వేగినాక ఇందాక ఉడకబెట్టుకున్న కైమా వేసేసుకున్నాం. కైమా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా మసాలా వేసుకుందాం. మసాలా వేసుకున్నాక కారం వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్నాక ఇంకా కలిపేసుకోవాలి. ఇదిగోండి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇంకా ఆఖరిలో పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇదిగోండి పచ్చిమిరపకాయలు వేసేసాం. ఇలా పెట్టుకొని పచ్చిమిరపకాయలు మగ్గించుకుంటే తినేటప్పుడు చాలా బాగుంటుంది మామ బ్రో. అంతా అయిపోయినాక ఇదిగోండి కొత్తిమీర వేసేసుకుంటే సూపర్ ఉంటది. ఇక ఫ్రై అయింది కాబట్టి ఇప్పుడు తాలింపు వేసుకుందాం. టమాటా పప్పులోకి ఉల్లిపాయలు, ఆ తర్వాత చిన్నుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, అందులోకి కొంచెం ఇంగువ కూడా, ఇవన్నీ వేసి కలిపేస్తే ఇందులోకి టమాటా పప్పు ఇందాక కూడా పెట్టుకుని వేస్తే ఇంకా పప్పు రెడీ. పప్పులోకి ఉప్పు వేసేసుకున్నాం. ఉడికిపోయింది. ఇంకా దీన్ని మనం మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. ఇందాక మనం తాలింపు వేసి పెట్టుకున్న తాలింపులో టమోటా పప్పు వేసాక కలిపేసుకుంటే ఇంకా పప్పు కూడా రెడీ అయిపోతాయి. ఇంకా మనం తినేద్దాం, వచ్చేయండి. మామ బ్రో అన్నం రెడీ అయిపోయింది. ఆ తర్వాత ఇదిగోండి టమోటా పప్పు కూడా రెడీ అయిపోయింది. ఇంకా కైమా ఫ్రై కూడా రెడీ అయిపోయింది. అందులోకి ఉల్లిపాయ, నిమ్మకాయ కూడా అయిపోయింది. ఇంకా ఆఖరిలో తినడానికి ఇదిగో పెరుగు, ఇంకా ఆఖరిలో మొత్తం అయిపోయినా వేయడానికి థమ్స్ అప్ మొత్తం అయిపోయింది. ఇంకా పెట్టేసుకుందాం, వచ్చేయండి. అన్నం పెట్టేసుకుంటాము. అన్నం ఇదిగోండి టమోటా పప్పు, కైమా కూడా పెట్టేసుకుందాం, ఉల్లిపాయ, నిమ్మకాయ, ఇదిగోండి చూసేయండి. ప్లేట్ మంచి కలర్ఫుల్ గా ఉంది. మొత్తం చేయడానికి చాలా టైం పట్టింది మామ బ్రో. మీకైతే చాలా తక్కువ టైంలో అంటే 2 minutes లో చూపించేస్తున్నాను. కానీ ఫుల్ వీడియో కావాలంటే ఒకసారి కామెంట్స్ లో మెన్షన్ చేయండి మామ బ్రో. మనం ఇదంతా తినేద్దాం. ఆ తర్వాత మీకు ఫుల్ వీడియో కూడా తీసుకొచ్చేస్తాను. ఇంకా నేను వెళ్ళొస్తాను. బాయ్ బాయ్.